guys, welcome back to our YouTube channel. ఇవాళ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తాను. అండ్ మార్నింగ్ కాఫీ మిస్ అయిపోయింది క్లిప్. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం చట్నీ విత్ దోశ. ఫస్ట్ టైం అల్లం చట్నీతో తింటున్నాను ప్రామిస్ గా. అండ్ ఎప్పుడు చూసినా నేను మన రాయలసీమలో ఫేమస్ కదా ఎర్రకారం దోశ, సో ఆ టైప్ తినేదాన్ని అనమాట. ఇక ఫస్ట్ టైం అల్లం చట్నీ చూసాను. విస్మై ఫుడ్స్ లో చూసి ట్రై చేశాను అనమాట. నేను ఎవ్రీ టైం అక్కడే చూస్తాను, ఆ ఛానల్లోనే చూసి ట్రై చేస్తాను. ఎవ్రీ టైం నేను చేసిన ప్రతి వంట సక్సెస్ అయ్యిందనమాట. అంటే సింపుల్ గా ఈజీగా ఉంటాయి అనమాట. సో మీరు కూడా కావాలంటే డెఫినెట్ గా ఆ ఛానల్లో వెళ్ళి చూడండి. విస్మై ఫుడ్స్ చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం చట్నీ విత్ దోశ. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. నాకు అంత ఇష్టం అనమాట. సో ఇవాళ ఇక్కడ అల్లం చట్నీతో ట్రై చేశాను. ఎమ్మి వేడి వేడిగా తింటుంటే ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ మీకు కూడా దోశలకి ఏ కాంబినేషన్ ఇష్టమో డెఫినెట్ గా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవాళ నేనైతే ఫుల్ గా తింటున్నానండి. నాకు చాలా డేస్ అయిపోయిందంటే పీజీలో ఉండి హోమ్ ఫుడ్ ని చాలా మిస్ అయ్యాను. మెయిన్ గా నేనైతే చాలా మిస్ అయ్యాను. ఇక నో ప్రాబ్లం, ఇప్పుడు హాలిడేస్ కదా, సో హాలిడేస్ వచ్చేదే మనం మంచిగా తిని రెస్ట్ తీసుకోవడానికి. సో నేనైతే ఫుల్ గా తినేద్దాం అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ అంటే హాస్టలర్స్ లో ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ బాధ ఏంటో. అండ్ సో అందుకు చెప్తున్నాను అనమాట. ఇక నువ్వేనా హాస్టల్లో ఉండింది అయితే అని అనుకోమాకండి. ఎందుకంటే అది హాస్టలర్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఫుడ్ వాల్యూ అర్థమవుతుంది. సో అందుకోసం నేను ఎవ్రీ టైం ఇంటికి వచ్చిన ప్రతిసారి హ్యాపీగా తింటాను. ఫస్ట్ నేను ఫుడ్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను అనమాట. అంత మంచిగా తింటాను, హ్యాపీగా తింటాను అనమాట. అది కూడా నేనే మంచిగా కుక్ చేసి మరి తింటాను. నాకు అంత ఇష్టం అనమాట. నేను చేసిన వంట కూడా మా ఇంట్లో అందరికి ఇష్టం, మా డాడీకి మెయిన్ గా. అండ్ చాలా బాగా చేస్తాను నేను కూడా. ఇంకా మా డాడీకి నేను చేసిన చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడైతే ఇక అల్లం చట్నీ విత్ దోశ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇక మార్నింగ్ ఇక వేడిగా తింటుంటే చాలా మంచిగా ఉంది. అరౌండ్ 10:20-10:30 అవుతుంది. ఆ టైంలో నేను తింటున్నాను మార్నింగ్. అంటే లేట్గా లేచాను. ఇక హాలిడేస్ కదా, ఇంకా ఇంట్లో ఉంటే అంతే మనము లేట్గా లేస్తాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ అనమాట. అక్కడ చూపించిన క్లిప్ మిస్ అయింది రేటింగ్ లో. బ్రింజల్ కర్రీ అండ్ రసం అనమాట. సో టమాటా రసం చాలా మంచిగా ఉండే టేస్ట్ అది కూడా. సో హ్యాపీగా తింటున్నాను. నేను మంచిగా తింటాను, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ మూడ్ లో పెట్టాను. సో మీకు అలా అనిపించవచ్చు, నేను హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట ఇంట్లో ఉంటే. సో యాక్చువల్గా కాలేజ్ ఉన్నప్పుడు అయితే ఫాస్ట్ తినేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది అనేసి. సో ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి ప్రశాంతంగా కూర్చొని యూట్యూబ్ చూసుకుంటూ లేకపోతే టీవీ చూసుకుంటూ హ్యాపీగా తినేస్తాను అనమాట. నేను అంత హ్యాపీగా తింటాను. ఇక కొన్ని రోజులు ఉంటే హనీ కూడా వచ్చేస్తుంది. సో మేమిద్దరం కలిసి హ్యాపీగా తింటాం అప్పుడు, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ. సో మా హనీ కోసం కూడా నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో రసం చాలా మంచిగా ఉండేది టేస్ట్. అంటే ఇన్ని డేస్ హోమ్ ఫుడ్ ని మిస్ అయిన తర్వాత పచ్చడైనా సరే అమృతం, ఒక బిర్యానీ కూడా పనికిరాదనిపిస్తుంది, అంత టేస్టీ ఉందన్నమాట. ఒక్కసారిగా మనము కర్ణాటక ఫుడ్ తిని ఆంధ్రాకి వచ్చేసరికి అదేదో తెలుగు ఏదో స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. బిర్యానీ తెచ్చిన అంత ఇష్టపడమేమో కానీ పచ్చడి అన్నమైనా సరే హ్యాపీగా తింటాము. అది ఎంతమందికి ఇష్టమో డెఫినెట్లీ నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఇంటికి వస్తే చాలండి, నాన్ వెజ్ అవసరం లేదు, ఈవెన్ పచ్చడి ఉన్నా మంచిగా తినేస్తాను, నేను హ్యాపీగా తినేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటా రసం చాలా బాగుండింది. అండ్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట. చాలా డేస్ అయిపోయింది కదా, సో ఇక ఇప్పటి నుంచి 1 by 1 అన్ని తినాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక సమ్మర్ కదా, మనకి సమ్మర్ లో స్పెషల్ ఏంటి, మ్యాంగోస్. ఆల్రెడీ ఇంట్లో చాలా మ్యాంగోస్ ఉన్నాయండి బాబోయ్. ఇక సో నేను వచ్చిన రోజు నుంచి ఒక 4-5 తిన్నాను. ఇక ఎక్కువ తింటే బాగోదనేసి కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. తర్వాత ఇక మ్యాంగో జ్యూస్ చేద్దాం అంటే యూట్యూబ్ చూస్తా ఉన్నాను, స్క్రోల్ చేస్తా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మ్యాంగో మిల్క్ షేక్ అనేసి ఒకటి కనిపించింది వీడియో. సో ఓపెన్ చేసి చూసారు, సింపుల్ గా ఉండింది. జస్ట్ మిల్క్, మ్యాంగో
మనకి ఒకవేళ అవసరం ఉంటే షుగర్ లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ అన్నమాట. ఓకే, ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఇలా ట్రై చేస్తున్నాను నేనైతే. అండ్ ఇక మిల్క్ అండ్ షుగర్ కూడా యాడ్ చేశాను. సో మిక్స్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఎలా వచ్చిందంటే కొంచెం పేస్ట్ లాగా అయిపోయింది. సో మళ్ళీ మిల్క్ అగైన్ ఇంకా మిల్క్ యాడ్ చేశాను అనమాట. సో చాలా మంచిగా ఉండింది. యాక్చువల్లీ ఇంత సింపుల్గా అనుకున్నాను నేను. అంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం చూసి ట్రై చేశాను కదా, సో అందుకనమాట. బట్ ఫైనల్గా చాలా మంచిగా ఉంది. టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది. అంటే మధ్యలో మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకుని ఇక జ్యూస్ ప్రిపేర్ అయిన తర్వాత పైన యాడ్ చేస్తారనమాట. సో మంచిగా ఉంటుంది మనము జ్యూస్ తాగేటప్పుడు అనేసి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా అంటే నాకు తెలియదు. సో ఫస్ట్ టైం ఇలా సింపుల్గా ఉందనేసి ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ వేరే లాగా కూడా చేయొచ్చేమో నాకు తెలియదు. అండ్ ఇక్కడైతే ఇలా చేశాను అనమాట. చాలా మంచిగా ఉండింది టేస్ట్. ఇక కాసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే లంచ్ తర్వాత యాక్చువల్గా ఏదో ఒక ఫ్రూట్ తింటాము. సో ఇవాళ ఏంటంటే మ్యాంగో జ్యూస్ చేశాను అనమాట. ఇక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి హ్యాపీగా ప్రశాంతంగా తాగేసాను అనమాట. చాలా మంచిగా ఉండింది సీరియస్గా టేస్ట్. అండ్ మ్యాంగోస్ ఆల్రెడీ చాలా స్వీట్గా ఉన్నాయి. సో నేను షుగర్ కొంచెమే వేసుకున్నాను. ఇన్ కేస్ షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసి షుగర్ ప్లేస్లో హనీ కూడా రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు, లేకపోతే అసలుకి షుగర్ కూడా అవసరం లేదు. స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మ్యాంగోస్ కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇక మిల్క్ షేక్ తాగిన తర్వాత మ్యాంగో మిల్క్ షేక్ తాగిన తర్వాత ఈవినింగ్ ఏం తినాలరా బాబోయ్ అని ఆలోచిస్తూ ఉంటే ఇక ఈవినింగ్ వచ్చేసి నెల్లూరు బొండాలన్నమాట. షేప్ని ఇగ్నోర్ చేయండి, నేనే వేశాను. అండ్ డిన్నర్లోకి చికెన్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.